జై వికలాంగ్, జై వికలాంగ్, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. ఐక్యత, జై వికలాంగ్, జై వికలాంగ్. 6000 వ్యక్తుల పెన్షన్, 6000 వ్యక్తుల పెన్షన్. వికలాంగ్, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. జిల్లా కలెక్టర్ ధర్నా దానికి అనుగుణంగా వికలాంగుల అఖిల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సురేంద్ర జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గారికి మరియు పెట్టుకునని సీఎం అంటే ఇతన్నే చూస్తున్నాము మనము. ఆయన సీఎం గారు ఏం చేశారు అంటే 6000 రూపాయల పెన్షన్, నేను గెలిస్తే 6000 రూపాయల పెన్షన్ని వికలాంగులకు ఇస్తాను, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకి 4000 రూపాయల పెన్షన్ ఇస్తానన్నాడు. ఇప్పుడు ఎక్కి 11 నెలలు అయినా కానీ ఇప్పటికి ₹1 కూడా పెంచింది లేదు. కాబట్టి ఏదైతే 11 నెలల పెన్షన్ మాత్రం కట్టి వికలాంగులకి, వృద్ధులకి, వితంతులకి, ఒంటరి మహిళలకి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కట్టించాలి. పక్క రాష్ట్రంలో పెన్షన్ పెంచగానే అంటే ఆయన గెలవగానే పక్క రాష్ట్రంలో ఇచ్చారు, మరి ఈ రాష్ట్రంలో ఇయ్యనికి ఏమైంది? మరి ప్రక్క రాష్ట్రంలో నిధులు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో నిధులు లేవా? మరి ప్రక్క రాష్ట్రంలో సీఎం గెలవగానే ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాడు, మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో సీఎం ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నాడు? అంటే ఆయనకి మేము హామీలు ఇయ్యమని మేము ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే ఆయనంతటా ఆయన హామీలు ఇచ్చి ఈరోజు అందరికీ కూడా 5 హామీలు ఇచ్చిండు, 5 హామీలు కూడా నిలబెట్టుకోలేకపోయిండు. వికలాంగులకి బస్ పాస్ అన్నాడు, ఎక్కడ వికలాంగులకి బస్ పాస్ ఇచ్చిన దాఖితాలు ఉన్నాయి? ఇందిరమ్మ గృహాలు అన్నాడు, ఎక్కడ ఇందిరమ్మ గృహాలు ఇచ్చిన దాఖితాలు ఉన్నాయి? ఏదైతే బ్లాక్ లాక్ పోస్టులు అన్నాడు, ఇప్పుడు దాకా ఒక బ్లాక్ లాక్ పోస్టులు భర్తీ చేయలేడు. ఏదైతే మన సదరం సర్టిఫికేట్ల మీద అర్హులైన వికలాంగుడికి సదరం సర్టిఫికేట్ లేదు, అనర్హుడికి సదరం సర్టిఫికేట్ ఉంది. అంటే ఇక్కడ ఎంత మోసం జరుగుతుందో ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఇచ్చిన హామీని వెంట నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా మేము నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఏదైతే లక్షలాది మందితో 26వ తారీఖు వెళ్తున్నామో ఆ లక్షలాది మందే మేమందరం కలిసి నీకు బుద్ధి చెప్తాము. అఖిలపక్షాలు కూడా వస్తున్నాయి.